హలో, గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫర్ దిస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఉంచాను. 1 కప్ కందిపప్పు శనగపప్పు తీసుకోండి. 1/2 కప్ పెసరపప్పు తీసుకోండి. దానికి కొద్దిగా మినపప్పు బైండింగ్ ఏజెంట్లా పనిచేస్తుందని తీసుకున్నాను. అండ్ దీనికి కొంచెం పల్లీలు యాడ్ చేశాను, టేస్ట్ కోసం యాడ్ చేశాను. కొద్దిగా ధనియా అండ్ జీరా యూ హ్యావ్ టు యాడ్ చేయాలి. ఇంకా పుదీనా తీసుకున్నాను అండ్ కరివేపాకు తీసుకున్నాను. యాక్చువల్గా దీన్ని ఈ పప్పుల్ని మాత్రమే ఓవర్ నైట్ సోక్ చేయాలి. ఓకేనా? నేను ఆల్రెడీ సోక్ చేసి ఉంచాను, నేను చూపిస్తాను. నేను ఇలా నైట్ సోక్ చేసి ఉంచాను. యాక్చువల్గా మీరైతే 1 అవర్ ముందు సోక్ చేసుకోవచ్చు. పప్పు గ్రైండ్ అవ్వదని నేను ముందు రోజు నైట్ ఒక 6-7 అవర్స్ సోక్ చేశాను. అదే ఇండియాలో అయితే వేడిగా ఉంటుంది కదా, బబుల్స్ వచ్చేస్తాయి. శనగపప్పు కదా, పాడైపోతుంది. సో అక్కడైతే మీరు 1 అవర్ సోక్ చేసినా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఫైన్ ఆర్ కోర్స్ పేస్ట్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు యువర్ టేస్ట్. ఫైన్ పేస్ట్ చేసుకుంటే మెత్తగా ఉంటుంది, కోర్స్ పేస్ట్ చేసుకుంటే కొద్దిగా కరకరలాడుతుంది. ఈ పేస్ట్లోనూ ఇది కొద్దిగా అంటే స్లైట్గా క్రష్ చేసి అక్కడక్కడ తగిలేలాగా ధనియా అండ్ జీరా వేసుకోవాలి. అప్పుడు దీని ఉల్లిపాయలు అండ్ పుదీనా అండ్ కరివేపాకు ఫైన్ చాప్ చేసుకొని యాడ్ చేసుకొని కొద్దిగా కారం ఉప్పు యాడ్ చేసి రెడీ చేస్తే అప్పుడు వడపిండి రెడీ అవుతుంది. నానబెట్టుకున్న పప్పు ఉంది కదండి, అది కచ్చపచ్చగా గ్రైండ్ చేశాను. దానిలో 1 స్పూన్ సాల్ట్ వేసాను. 1 స్పూన్ సాల్ట్కి కొద్దిగా మిర్చి వేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేశాను. ఇదంతా గ్రైండ్ చేసి ఇలా పేస్ట్ ఇలా పెట్టుకున్నాను. దాంట్లో కొద్దిగా జీలకర్ర 1 స్పూన్ వేసుకోవచ్చు. 1 స్పూన్ వేసాను. తర్వాత దీంట్లో ధనియాలు కచ్చపచ్చగా గ్రైండ్ చేశాను. కచ్చపచ్చగా గ్రైండ్ చేస్తే బాగా అక్కడక్కడ తగిలితే టేస్ట్ ఉంటుంది అని అలాగే వదిలేసాను. గ్రైండర్లో వేస్తే మెత్తగా అయిపోతుంది అనేసి వదిలేసాను. దీంట్లో కొత్తిమీర అండ్ పుదీనా చూపించాను కదా ఇంతకుముందు, పుదీనా అండ్ కొత్తిమీర బాగా స్మెల్ వస్తుందండి. బాగా నిండుగా వేసుకుంటే బాగుంటుంది వడలు. ఇంకా దీంట్లో తరిమి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు మీరు కావాల్సినంత వేసుకోవచ్చు. వేసుకొని చక్కగా కలపాలి. ఇది కలిపేస్తే ఇప్పుడు మనము ఇది చక్కగా బైండ్ అయ్యి మనకు విడిపోకుండా వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు పక్కన పెట్టేసి ఆయిల్ రెడీ చేసుకోవాలి. ఆయిల్ రెడీ చేసుకున్నాక దీన్ని ఒక బాల్, చిన్న బాల్ అంత సైజ్, ఎక్కువగా కాదండి, లోపల ఉడకవు. చిన్న బాల్ సైజ్, ఇంతకంటే తక్కువ వేస్తే మనకు ఫాస్ట్గా ఉడుకుతాయి. ఇంత వేసేసి మనం వేయించుకుంటూ ఉండాలి. నేను చూపిస్తాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ వడపిండి తీసుకొని ఇంత సైజ్ బాల్ తీసుకున్నాను. ఇలా నొక్కి ఇంత సైజు ఉంది కదా, దీంట్లో వేసేయడమే. అలా వేస్తూ పోవాలండి, నెమ్మదిగా కాల్చుకోవాలి.
మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇది కొద్దిగా నెమ్మదిగా కలుతాయండి. ఇప్పుడు పిండిని బాగా కలిపితే ఇది విడిపోతుంది. సో యూ హ్యావ్ టు కొద్దిగా ఆగాలి. బాగా కలర్ వచ్చాక అప్పుడు టర్న్ చేయొచ్చు. చూడండి, ఒక 5 minutes పడుతుంది. ఇప్పుడు వడలు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు నెమ్మదిగా తీసుకోవాలి. తీసుకొని ఇలా పక్కన మంచి కలర్ వచ్చింది కదా, ఈ కలర్ వస్తే చాలు, లోపల ఉడికిపోయినట్టు అర్థమండి. చూడండి ఎంత చక్కగా క్రిస్పీగా వచ్చాయి వడలు. హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటాను. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వచ్చాయండి, చాలా క్రిస్పీగా, టేస్టీగా, యమ్మీగా, సూపర్ ఉన్నాయి. Hope you liked my video. Please like, share and subscribe. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్. చాలా బాగుంటుంది, టేస్ట్ చేయండి ఒకసారి నా స్టైల్లో.